కాంగ్రెస్ వాళ్ళు అతి చెయ్యకపోతే, ఐఎన్డీఏ కూటమి ఓవర్ యాక్షన్ చెయ్యకపోతే, బీహార్లో జరిగినటువంటి నిజాలు భారతదేశానికి కాదు ప్రపంచానికి తెలియాల్సిన నిజాలు ఇప్పుడు బయటపడిపోయాయి. ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగా కనబడుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి పాయింట్, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహారాల్లో కావాల్సింది ఏంటి అంటే నిజాలు. ఆ నిజాల్ని దాచేసేటటువంటి సందర్భంలో 30 లక్షల మంది అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. మన ఊళ్ళల్లోనే కనబడతారు. వ్యవసాయ కూలీలుగా, టీ స్టాల్లో పనిచేసేవాళ్ళుగా, భవన నిర్మాణ కార్మికులుగా కనీసం 4-5 లక్షల మన ఆంధ్రాలోనే ఉంటారు. 30 లక్షల మంది వాళ్ళ ఓటు తీసేసింది. అంటే యాజ్ ఫర్ నామ్స్ వేరే చోటకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఓటు వేయాలి. ఆ విధంగా తీసేయచ్చు. అది నెంబర్ 1. 30 లక్షల ఓట్లు. అట్లాగా 7 లక్షల మంది ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళిపోవడము, లేదంటే కనుక ఇతర ప్రదేశాలకి, అంటే ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి. అవి ఒక 7 లక్షలు. 12 లక్షల మంది చనిపోయారు. చనిపోయినా వాళ్ళ ఓటు తీయలేదు. కుటుంబ సభ్యులు వెళ్ళి ఓటు తీయండి అయ్యా అని చెప్పరు. కాబట్టి అట్లా ఉన్నది. ఇది ఇప్పుడు తాజాగా తేలింది. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకుని ఇక్కడ ఇందులో ఈ ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిన వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉంటారు, రోహింగ్యాలును బంగ్లాదేశ్. అదే సందర్భంలో ఆ బంగ్లాదేశ్ రోహింగ్యాల ఓట్లు కూడా ఖచ్చితంగా మిస్ అవుతాయి. అందులో డౌటే లేదు.